మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ ఆధ్వర్యంలో అయితే మన యంగమామ కళ్యాణ మండపంలో అయితే బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టారు. ఒకసారి ఇక్కడ లేడీస్ కూడా ఇస్తున్నారు, వాళ్ళు మాట్లాడి తెలుసుకుందాం రండి. ఆల్మోస్ట్ చాలా మంది వచ్చి ఇస్తున్నారు. సార్ ఆల్రెడీ ఇక్కడ సార్ అయితే కంప్లీట్ అయ్యారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. మన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. సో ఫస్ట్ టైం సార్ ఇక్కడ లేదు, ఇంతకుముందు కూడా ఇవ్వాలనుకున్నా వచ్చాం కానీ అప్పుడు పాసిబుల్ అవ్వలేదు. బట్ ఈసారి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే రక్తదానం మహాదానం అంటారు కదా, సో దాంట్లో నేను ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఉంటారు, క్యాంపస్ పెడుతూ ఉంటారు, బట్ ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పెట్టడం చాలా హ్యాపీగా ఉంది. అవును, ఆ స్పెషల్ డే రోజు మేము కాంట్రిబ్యూట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఇవ్వడం లేదండి, చాలా సార్లు ఇచ్చాము, బట్ ఇక్కడ మా నేటివ్ ప్లేస్ లో ఇవ్వడం అనేది అదట్టు ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్, ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం మేడం. ఓకే. లాస్ట్ టైం ఇంటర్ నాగేశ్వరరావు గెలిచిన మొదట్లో ఇచ్చాము. సో ఈ రోజు ఆయన మన ముందు లేరు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అంటే చాలా అభివృద్ధి చేశారు ఆయన, చాలా ఇంకా చేశారు. నమస్తే సార్. నమస్కారం. మీ పేరేంటి? హరిబ్రహ్మనాయుడు. ఫస్ట్ టైం ఇస్తున్నారా? ఎస్. ఓకే, ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇలా ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. ఓకే, సో ఆయన గొప్పతనం గురించి చెప్పాలంటే మీకు తెలిసిన విధంగా ఆయన ఒక విధంగా చెప్పే మార్గంలో మనం లేము. ఆయన ఎన్నో సంతోషంగా ఉండేటటువంటి ఈ రోజు ఎన్నో విధాలుగా చూసాం కాబట్టి మనం ఎంతో ఒక రకంగా ఇవాళ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అంటే మామూలుగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఈ రోజు ఆయన మన ముందు లేకుండా వెళ్ళారు కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరం కాబట్టి మన ఇవాళ రోజున అందుకే మేము ఇలాంటి రోజున బ్లడ్ ఇవ్వడం అలాంటివి చేస్తున్నాం. ఆయన ఉంటే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ మంచిగా డెవలప్ అయ్యేది. బాగా డెవలప్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నమస్తే. మీ పేరేంటి? మనీ. సో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు బ్లడ్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఓకే, ఫస్ట్ టైం సార్? లేదు, సెకండ్ టైం. పోయిన సంవత్సరం కూడా ఇచ్చాను. ఆయన మన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి ఈ రోజు మన ముందు లేకుండా వెళ్ళారు, ఎలా అనిపిస్తుంది సార్? హీఈస్ అవర్ ప్రైడ్. అతను చెప్పిన మాటలోనే నారా చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటారు. అదే విధంగా ఆయన పాలనే కొనసాగిస్తూ ఉంటారు. ఎల్లప్పుడూ అతని పేరు ఎటువంటి లోటుగా తేకుండా ఆయన పేరు గౌరవం అన్ని ప్రతిష్టలు కాపాడుతాడు అని అందరం అనుకుంటున్నాం. ఆయన మూవీల్లో ఒక పక్కన మంచి పేరు పొందారు, అలా చూస్తే రాజకీయంగా కూడా పేరు పొందారు. సార్ ఆ యాంగిల్ ఇలా చూస్తే ఎలా అనిపిస్తుంది సార్ ఆయన యాంగిల్? అతను ఎల్లప్పుడూ ఒక జనాల్ని ఒక మంచి బాటలో నిలబెట్టి ప్రజల్ని ఒక మంచి మార్గంలో నిలబెట్టాలని ఆశయం. ఆయన ఆశయం చాలా గొప్పది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ క్యాంప్ ఏర్పాటు చేసి బ్లడ్ డొనేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఇలా బ్లడ్ డొనేట్ చేయడం వల్ల వేలాది మందికి అవసరంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం. కానీ ఎన్టీఆర్ మంచితనం, చంద్రబాబు నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో ఇంకా స్వర్ణాంధ్రప్రదేశ్ని ఇంకా బాగుపరచుకోవాలని మేము యువకులుగా ఇదే ఫస్ట్ సారి ఇస్తున్నాను. 8వ వార్డు ఆదింద్ర కాలనీ కందుకూరు. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ టైం అయితే బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. సో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ఇవ్వడం చాలా మంచిది, ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు ఈ రోజు ఒక బ్లడ్ డొనేషన్ లో పోదు, ఇంకా చాలా ఉన్నాయి. సో ఆయన మనం తలుచుకుంటూనే ఉంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నమస్తే సార్. మీ పేరేంటి? నా పేరు బెజవాడ ప్రసాద్ అమ్మ, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఓకే, ఈ రోజు మనం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది? మన ఎన్టీఆర్ గొప్పతనం గురించి మీ మాటలు వినాలనిపిస్తుంది సార్. చాలా సంతోషం అమ్మ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర రాష్ట్రంలో ఏ రోజైతే తెలుగువాడికి ఢిల్లీ స్థాయిలో ఒక గుర్తింపు లేని పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి అంతకు ముందే ఒక మంచి నటుడిగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది పురాణాల్లో మనం చదువుకున్నాం తప్పితే ఏ రోజు చూడలా శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడు అని. ఈ పాత్రలన్నింటినీ పుణికిపుచ్చుకొని ఆయన ప్రజలకందరికీ కళ్ళకి కట్టినట్టు ఆయన నటంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మెప్పించాడు. దాని తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ చూసి
తెలుగువాడి పౌరుషాన్ని ఢిల్లీ స్థాయిలో చాటి చెప్పాలన్న కృతనిశ్చయంతో ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక గొప్ప పార్టీని స్థాపించి ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఆయన సాయశక్తులా కృషి చేశారు. ఆయన ఈ సందర్భంగా ఆయన్ని వర్ధంతిని 29 సంవత్సరాలైనా కానీ ఈ రాష్ట్ర ప్రజలు ఈ విధంగా ఇంకా మనం జరుపుకుంటా ఉన్నామంటే చాలా గొప్ప విషయంగా అనుకోవాలా. ఆయన ఒక పురాణ పురుషుడు కాబట్టి, ఒక యుగ పురుషుడు కాబట్టి ఇంతమంది స్వచ్ఛంగా రక్తదాన శిబిరం చేస్తా ఉన్నారు. ప్రతి ఊర్లో ఆయనకి ఈ కందుకూరికి ఏం సంబంధం లేకపోయినా 29 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో కందుకూరులో ఈ విధమైన రక్తదాన శిబిరాలు కానీ, అన్నదాన శిబిరాలు కానీ ఈ విధంగా మీటింగ్లు పెట్టుకొని ఆయనకి ఇంకా కూడా నివాళులు అర్పిస్తా ఉన్నారంటే ఆ మహానుభావుడిని మనం అందరం జన్మ జనల స్మరించుకునే అంత అతను ఒక దైవాంశమూర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ రోజు మన ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఇలా బ్లడ్ డొనేషన్ చేయడం ఎలా అనిపిస్తుంది సార్? ఆ మహనీయుడికి మనం ఎంత చేసినా కూడా తక్కువేనమ్మా. ఈ రాష్ట్ర తెలుగు ప్రజల కోసం, తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన వర్ధంతి కార్యక్రమం అనేది తెలుగు ప్రజలు పండగ వాతావరణంలో, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా ఆయన వర్ధంతి కార్యక్రమం కానీ, ఆయన పుట్టినరోజు, ఆయన చనిపోయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నట్టుగానే బడుగు బలహీన వర్గాలకి ఆయన చేసిన కృషి, అలాగే మహిళలకు కానీ ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు తీసుకొచ్చిన, తెలుగు ప్రజలకు ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడి కార్యక్రమంలో ఈ వర్ధంతి కార్యక్రమం కంటిన్యూషన్ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున యువకులు దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి సోదరుడికి, సోదరి మనకి చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నా. ఎందుకంటున్నామంటే ఆ మహనీయుడి గుర్తింపుగా స్వచ్ఛందంగా వచ్చి ఎవరు కూడా వాళ్ళు ఆ మహనీయుని స్మరించుకుంటూ ఈ రోజు బ్లడ్ ఇస్తా ఉన్నారు. అదే ఆ మహనీయుడి మీద మనకున్న గౌరవం అని చెప్తాం. ఈ రోజు ఆయన మన మధ్యలో లేరు కదా సార్, ఎలా అనిపిస్తుంది? అదే చెప్తాం, మనం ప్రతి మనిషి, పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోక తప్పదు. చచ్చిపోయిన తర్వాత మన గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు అనేది ఒక ఆ మనిషి చేసిన కృషికి ఇది నిదర్శనం అని చెప్పి నేను ఈ సందర్భంగా. అలా సినిమాలలో నటించి ఒక మంచి పేరు తెచ్చుకుని ఇలా రాజకీయంగా ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. అదే పార్టీలో మీరు ఎమ్మెల్యే అవడం ఎలా అనిపిస్తుంది? చాలా అదృష్టం అమ్మా. అటువంటి మహనీయుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, యువ నాయకుడు లోకేష్ గారి సహాయ సహకారాలతో ఈ పార్టీలో సామాన్య కుటుంబం నుంచి వచ్చి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఎమ్మెల్యే అవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఆ మహనీయుడి పార్టీలో జీవితాంతం కొనసాగే విధంగా ఆ మహనీయుడి కోసం నెక్స్ట్ తరాల తెలుగుదేశం పార్టీని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇలా మంచి కార్యక్రమాలు చేసి మన కందుకూరు నియోజకవర్గం ఒక అభివృద్ధి వచ్చేలాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం అమ్మా. చూసారు కదండి, ఈ రోజు 29వ వర్ధంతి సందర్భంగా మన ఎన్టీఆర్ ని అందరూ స్మరించుకుంటూ ఈ రోజు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇట్లా బ్లడ్ డొనేషన్ చేసి 10 మందికి సేవ చేసే విధంగా, అటు చూస్తే పాటలు, ఆయన పాతకాలపులో పాటలు గుర్తొచ్చే విధంగా, ఒక పక్కన రాజకీయంలో ఉన్నప్పుడు ఆయన గురించి పాడిన పాటలు, ఆయన మూవీలో నటించిన పాటలు, అవి వింటుంటే చాలు, ఆయన మూవీలు చూస్తేనే చాలు ఆయన ఎక్కడో లేరు, మన ముందే ఉన్నారని చెప్పేసి అనిపిస్తూ ఉండిద్ది. సో ఈ రోజు మన ఎమ్మెల్యే గారు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో మళ్ళీ ఆయన మనకి చాలా బాధ అనిపిస్తుంది. ఈ రోజు మన ముందు ఉంటే ఇంకా బాగుండు, కానీ ఆయన పాటల ద్వారా, ఆయన సినిమాల ద్వారా అయితే ఎక్కడికి పోలేదు, మన ముందే ఉన్నారు అనే విధంగా అయితే అనిపిస్తుంది. మరి చూసారు కదండి, ప్రజెంట్ అయితే మన కందుకూరు నియోజకవర్గంలో అయితే, మన కందుకూరులో రంగమాంబ కళ్యాణ మండపంలో దగ్గర అయితే ఇలా బ్లడ్ డొనేషన్ అయితే చేస్తున్నారు. సో ఆయన్ని మళ్ళీ మనకి గుర్తు చేసినందుకు, ఆయన గొప్పతనాన్ని గురించి మళ్ళీ ఈరోజు తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ కెమెరామెన్ చందుతో నేను మీ శివకుమారి.